అద్భుత నైపుణ్యం కలిగిన విదేశీయులకు అమెరికా కంపెనీలు అందించే H-1B వీసాలు భారీ స్థాయిలో దుర్వినియోగం అవుతున్నాయని అమెరికా ఆర్థికవేత్త డాక్టర్ డేవ్ బ్రాట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్లోని తమిళనాడు కేంద్రంగా H-1B వీసాల జారీపై పెద్ద స్థాయిలో అక్రమాలు జరిగాయని తెలిపారు. అటు భారత్లో H-1B వీసా కార్యక్రమంలో జరుగుతున్న మోసాలపై భారతీయ అమెరికన్ దౌత్యవేత్త మహవష్ సిద్దికీ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. నకిలీ డిగ్రీలు, ఫేక్ డాక్యుమెంట్లతో భారతీయులు H-1B వీసాలు పొందుతున్నారంటూ ఆరోపించారు. అధిక నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణుల కోసం అమెరికా కంపెనీలు అందించే H-1B వీసాలపై గత కొన్ని రోజులుగా తీవ్ర చర్చ జరుగుతుంది. ఈ వీసాలు దుర్వినియోగం అవుతున్నాయని ఆరోపణలు రావడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే భారత్లో H-1B వీసా కార్యక్రమంలో భారీ కుంభకోణం జరిగిందని అమెరికా మాజీ ప్రతినిధి, ఆర్థికవేత్త డాక్టర్ డేవ్ బ్రాట్ ఆరోపించారు. తమిళనాడు కేంద్రంగా H-1B వీసాల జారీపై పెద్ద స్థాయిలో అక్రమాలు జరిగాయన్నారు. భారత్కు 85,000 వరకే H-1B వీసాలు జారీ చేయాలన్న పరిమితి ఉందని, అయితే ఒక్క చెన్నై నగరం నుంచే 2,20,000 H-1B వీసాలు ఎలా జారీ అయ్యాయని అన్నారు. ఇది అమెరికన్ కాంగ్రెస్ నిర్ణయించిన పరిమితికి 2.5 రెట్లు ఎక్కువని, దీంతో అక్కడ ఏదో మోసం జరుగుతుందనేది స్పష్టమవుతోందని పేర్కొన్నారు. అసలు నైపుణ్యాలు లేని వాళ్లు అమెరికాకు వచ్చి ఉద్యోగ అవకాశాలు పొందుతున్నారని ఆరోపించారు. భారత్ నుంచి H-1B వీసాలపై అమెరికాకు వచ్చేవారు 71% మంది ఉండగా చైనా నుంచి 12% మంది మాత్రమే ఉన్నారని డేవ్ బ్రాట్ తెలిపారు. అంతకుముందు H-1B వీసా అక్రమాలపై భారతీయ అమెరికన్ దౌత్యవేత్త మహవష్ సిద్దికీ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. నకిలీ డిగ్రీలు, ఫేక్ డాక్యుమెంట్లు చూపించి భారతీయులు H-1B వీసాలు పొందుతున్నారంటూ ఆమె ఆరోపించారు. 2005 నుంచి 2007 మధ్య చెన్నై కాన్సులేట్ లో అమెరికా దౌత్యవేత్తగా పనిచేసిన మహవష్ సిద్దికీ భారతీయులకు జారీ చేసిన 80 నుంచి 90% H-1B వీసాలు నకిలీవని విమర్శలు గుప్పించారు. అమెరికాలో ప్రతిభావంతుల కొరత ఉందన్న ఆమె అది విదేశీయులతో భర్తీ చేయాల్సి ఉందని చెప్పారు. అయితే భారత్లో H-1B వీసాలు పొందుతున్న వారిలో చాలా మందికి తగిన నైపుణ్యాలు లేవని వ్యాఖ్యానించారు. ఒక్క 2024 సంవత్సరంలోనే 2,20,000 H-1B వీసాలు, 1,40,000 H-4 వీసాలను అమెరికా జారీ చేసిందన్నారు. భారత్లో మోసం, లంచం సాధారణమైనవని, ఒక భారతీయ అమెరికన్ గా ఇలా చెప్పేందుకు తనకు కష్టంగా ఉందని వ్యాఖ్యానించారు.